సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శాసనసభ్యులు ఇప్పుడు మంత్రి గారు శ్రీ సత్యకుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ప్రొటేషన్ ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా, ఎందుకంటే మన జిల్లా వాడు కాదు సత్యకుమారు, కానీ ఈ జిల్లాకు సంబంధించి పులివెందులలో మెడికల్ కాలేజీ వస్తే ఆ మెడికల్ కాలేజీలో 50 సీట్లు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేస్తే దాన్ని వద్దన్న మంత్రి సత్యకుమార్ కావడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. చేసే పనులు చేయకుండా, జరిగే మేళ్ళు చేయకుండా అనవసరమైన కార్యక్రమం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇది ఇప్పుడు పెట్టింది కాదు. 2010లో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. సో దాని జీవో కాపీ ఇది. సో ఆ కాపీ ఆ రోజు ఇచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఈ జిల్లాకు ఆ రోజే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు ఎనలేనిటివి. ఉమ్మడి రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి మేలు జరగాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు కూడా ఆదర్శవంతంగా ఆయన పరిపాలన సాగింది. అంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు దాదాపు 680 మంది తెలంగాణలోను ఆంధ్రాలోను చనిపోయిన పరిస్థితి అనమాట. ఎందుకంటే టీవీలలో వచ్చేదాన్ని చూసి గుండె పగిలి చనిపోయిన పరిస్థితి. సో అటువంటి నాయకుడు ఆయన. అందుకు ఎనలేని సేవ చేసినారు కాబట్టి ఆ రోజు ఏకగ్రీవంగా ఈ జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టడం జరిగింది. సో అదే కాకుండా అప్పుడు ఏకగ్రీవంగా చేసినారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఏం వ్యతిరేకించిన పరిస్థితి కూడా లేదు. సో ఆ రకంగా చేసినది ఈరోజు పేరు మార్చాలా అనుకోవడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. ప్రపోజ్ చేయడమే. సో ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి చర్యలు తీసుకోవాకండి. తీసుకుంటే ఇక్కడున్న ప్రజల ఆగ్రహానికి గురి అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఉద్యమించేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ప్రజలందరూ కూడా ఉద్యమించే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే ఈ జిల్లాకు ఎనలేని సేవ చేయడం జరిగింది అన్నమాట. రాష్ట్రంతో పాటు ఈ జిల్లాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, అన్నీ రిమ్స్ హాస్పిటల్ అయితేనేమి, యూనివర్సిటీ యోగవేమన యూనివర్సిటీ అయితేనేమి, సో ఆ రకంగా అన్ని రకాలుగా ఈ జిల్లాకు మేలు చేయడం జరిగింది అన్నమాట. సో అందుకోసం ప్రజలందరూ కూడా అటువంటి చర్యలు తీసుకుంటే డెఫినెట్గా ఆగ్రహించే కార్యక్రమం చేస్తారు అని చెప్పి, ఆగ్రహానికి గురి కావకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో ఇలానే పరిస్థితే జరుగుతోంది. 3800 అప్లికేషన్లు వస్తే ఆఫ్లైన్లో దాదాపు 2700 2800 అప్లికేషన్లు దగ్గర ఆఫ్లైన్లో వచ్చిన పరిస్థితి. అంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అంటే ఆన్లైన్లో ఈ సర్వర్ పని చేయలేదనో ఇంకోటనో ఎక్సైజ్ అధికారులు ఈ మాఫియాకు సపోర్ట్ చేస్తూ ఆ రకంగా ఆన్లైన్లో అందుబాటులో లేని పరిస్థితి చేయడం జరిగిందనమాట. సో ఆఫ్లైన్లో అయితే వాళ్ళు బెదిరించే కార్యక్రమాలు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ మాఫియానే మొత్తం ఉన్న షాపులన్నీ కూడా మాఫియాకే రావాలని చెప్పేసి, తెలుగుదేశం పార్టీ ముఠాలకే రావాలా అని చెప్పేసి ఇప్పుడే, ఎందుకంటే మట్టి ఇసుక అన్నీ దోచుకునే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో అదే కాకుండా ఇప్పుడు ఇది కూడా మొత్తం బ్రాందీ షాపులు కూడా దానివల్ల కూడా దోచుకోవాలన్న ఉద్దేశంతో మొత్తం రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నది. సార్, ఇప్పుడు మామూలుగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే విధంగా ఉచితంగా దొరుకుతుంది అంటారు ఇసుక? హాస్యాస్పదం అది. ఎందుకంటే ఉచిత ఇసుక అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఈరోజు భవన కార్మికులందరూ కూడా రోడ్లపైన పడిన పరిస్థితి అన్నమాట. ఎక్కడ పడితే అక్కడ రాష్ట్ర వ్యాపితంగా. ఎందుకంటే గతంలోకు ఏ డబలో ట్రిపులో ఇప్పుడు ఇసుకకు డబ్బులు కడితే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు 80 లక్షల టన్నులు ఇసుకను స్టాక్ చేసిన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. స్టాక్ చేయడం ఎందుకు? ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితులు, వర్షాలు వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగి ఇసుక తీలేని పరిస్థితి, క్వారీలు పనిచేయని పరిస్థితి ఉంటే, దీని నుంచి ఈ డంప్ యార్డ్ నుంచి
సప్లై చేయవచ్చు అన్న ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణ కోసం చేయడం జరిగింది అన్నమాట. దాన్నే దాదాపు ఒక 60 లక్షల టన్నులు ప్రభుత్వము అంటే డిక్లేర్ అయిందనుకుంటా. నిజంగా అది కూడా కాలేదో, లేకుంటే ఈ కౌంటింగ్లో మెజారిటీ కనపడంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా ఈ ఇసుక పైన పడి మొత్తం అంతా దోచుకుపోయిన పరిస్థితి అనమాట. దాదాపు 50-60 లక్షల టన్నులు దోచుకుపోయిన పరిస్థితి. 20 లక్షలు 30 లక్షలు మిగిలి ఉంటాయి. ఆ 20-30 లక్షలు కూడా ఈ మధ్యలో అయిపోయింది. సో ఇప్పుడు ఇసుక కూడా దొరకని పరిస్థితి అన్నమాట. రేట్ ఎక్కువే కాదు, ఇసుక కూడా దొరకని పరిస్థితి ఈరోజు కనపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. భవన కార్మికులందరూ కూడా ఈరోజు ఏడుస్తున్నారు. వాళ్ళందరూ కూడా పనులు లేక, ఇసుక దొరక్క.